హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 9th సెప్టెంబర్ 2021కి చెందిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది ఏంటంటే వాళ్ళకి నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు. దయచేసి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి వెంటనే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పక్క నుండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకున్నారా లేదో ఒకసారి చూడండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోకుండా మనకి నోటిఫికేషన్లు కూడా రావు కాబట్టి అది ఒకసారి పెట్టుకుంటే మీకు వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనకి ఫర్దర్గా ఎవరైతే సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెప్త్ అండ్ ఎక్స్ప్లెయిన్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ. వీళ్ళు వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్కి అలాగే గ్రూప్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2కి ఏపీ అండ్ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం వీళ్ళు కొన్ని సిరీసెస్ని అలాగే కొన్ని మారథాన్స్ని కొన్ని వచ్చేసి సబ్జెక్టులని వీళ్ళు కొన్ని తీసుకురావడం జరుగుతుంది, ఆఫర్స్ను కూడా. అయితే వీళ్ళు ఫ్యూచర్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏదైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయో అవి హైక్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఎవరైనా 12 నెలల సబ్స్క్రిప్షన్ కొంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. రక్షక్ అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక కంప్లీట్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. ఇది ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి ఉపయోగపడుతుంది. ఇందులో సీనియర్ ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ కూడా క్రియేట్ చేస్తున్నారండి ఈరోజు, అలాగే నిన్న కూడా స్టార్ట్ అయింది ఇది. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఎస్పెషల్లీ ఏదైతే హిస్టరీ అండ్ ఫిజిక్స్ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఎండి అక్బర్ అండ్ అమరేందర్ రాజు వీళ్ళిద్దరూ కూడా ఈ ఇద్దరు సార్లు వచ్చేసి మీకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ తీసుకుంటారు ఆ స్పెసిఫిక్ టాపిక్స్ మీద. అలాగే హ్యూమన్ సైకాలజీ మీద మల్టీ చాయిస్ క్వశ్చన్స్తో లక్ష్మణ్ కే గారు క్లాస్ తీసుకుంటున్నారు. అలాగే తెలంగాణకు చెందిన స్పెసిఫిక్ టాపిక్స్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ మీద బాలాజీ చెర్రబోయిన గారు క్లాస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది, డెడికేటెడ్ డౌట్ క్లియరెన్స్ సెషన్ ఉంటుంది, మేక్ లెర్నింగ్ ఇంటరాక్టివ్ ఉంటుంది. అలాగే వీళ్ళు ప్రొవైడ్ వచ్చేసి పీడిఎఫ్ నోట్స్లు ఇస్తారు. అదేవిధంగా మీకు అర్థమయ్యేలా ఎన్ఎస్ఎన్స్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఈడియూ టెక్ 10 అనే కోడ్ ద్వారా మీరు ఎన్రోల్ అయ్యి వెళ్తే మీకు లిమిటెడ్ యాక్సెస్ వస్తుంది. అండ్ మీరు అందులో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు అంతా కూడా అన్లిమిటెడ్ యాక్సెస్ రావడం జరుగుతుంది. అయితే మన కోడ్ వల్ల మీకు ఉన్న ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు 1400 యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రైస్, కానీ మన కోడ్ ఈడియూ టెక్ 10 అని వాడితే మీకు 10% డిస్కౌంట్ అంటే 1260 రూపాయలకే వస్తుంది. అలా మీరు ఎన్ని నెలలు తీసుకుంటే అన్ని నెలలకు అప్లికేబుల్ అవుతుంది. 12 నెలలు తీసుకుంటే మీకు 3 months ఎక్స్ట్రాగా కూడా రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సిరీసెస్ కావచ్చు, సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఎవరైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి. చూడండి, అవార్డులకు డోపీలు అర్హులే. సో మీకు సింపుల్గా చెప్తాను, ఇది అంతా మీకు చెప్తే టైం వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా ఏదైనా పర్టికులర్ ఈవెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినప్పుడు నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ డోపీలు అంటే ఏంటంటే ఉన్న రూల్స్ ప్రకారం నిషేధిత ద్రావణాలు, ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జ్యూస్ తీసుకున్నారనుకోండి, ఆ జ్యూస్లో ఏదైనా నిషేధిత ఆమ్లం అంటే నిషేధిత కెమికల్ ఏదైనా ఉన్నా అండ్ మనకి ఉత్ప్రేరకం ఇచ్చే ఏమైనా జ్యూస్లు ఇలాంటివి ఏమైనా తీసుకున్నా, మెడిసిన్స్ తీసుకున్నా అది ఇంటర్నేషనల్ కావచ్చు నేషనల్ స్పోర్ట్స్ రూల్స్కి విరుద్ధం అనమాట. అలా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని డోపీస్ అంటారు. ఆ డోపీ నిరూపితం అయితే వాళ్ళని ఆ స్పోర్ట్స్ నుండి ఒక 3 years 10 years 5 years ఇలా వాళ్ళని బ్యాన్ చేస్తారు దాని నుండి. అయితే ఇలా డోపీ గుర్తింపు ఉన్న వాళ్ళు కూడా అంటే నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకి 3 years 4 years నిషేధం విధించిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు మన ఇండియాకి చెందిన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అలాంటి వారు మన ఇండియాలో ప్రొవైడ్ చేసే అవార్డులకి వాళ్ళు అర్హులే అని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. చాలా మంచి న్యూస్. అంటే డోపీ అనే ఒక ముద్రపడి బ్యాన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఆ డేటు వాళ్ళు మన ఇండియాలో అవార్డులు పొందడానికి అర్హులు అవుతారని చెప్తోంది ఈ ఆర్టికల్. అదేవిధంగా అయితే ఈ 2021లో ఎవరెవరికి
అవార్డులు ఇవ్వాలనే దాని మీద ఒక ప్యానల్ ఏర్పాటు చేశారండి, ఒక కమిటీని. దాన్ని సెలక్షన్ కమిటీ అంటారు. ఈ సెలక్షన్ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ముకుందం శర్మని నియమించడం జరిగింది అధిపతిగా. ఇందులో సరిత అంజలితో పాటు 3 పారా ఒలింపిక్స్లో పథకాలు సాధించిన జావెలిన్ థ్రోయర్ దేవేంద్ర జజారియా, అలాగే టీమిండియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, టీమిండియా మాజీ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్, హాకీ కోచ్ బల్దేవ్ సింగ్, సాయి డీజీ సందీప్ ప్రధాన్లకు సెలక్షన్ కమిటీలో స్థానం ఇచ్చారు. వీళ్ళందరూ వచ్చేసి సంవత్సరం ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలి, స్పోర్ట్స్ అవార్డులు అన్నీ కూడా నిర్ణయిస్తారనమాట, సెలెక్ట్ చేస్తారు ఆ మెంబర్స్ని, ఏ అవార్డు ఎవరెవరికి ఇవ్వాలనేది. ఓకే, అది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. అయితే ఈ ఆర్టికల్ నుండి కవర్ చేయబడిన 3 ఇంపార్టెంట్ ప్రశ్నలు. డోపీ క్రీడాకారుల అవార్డుకు అర్హులే అని ఏ దేశం ప్రకటించిందంటే భారతదేశం. 2021లో ఎవరి ఆధ్వర్యంలో కేంద్ర అవార్డుల సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేశారంటే జస్టిస్ ముకుందం శర్మ. అండ్ జస్టిస్ ముకుందం శర్మ ఎవరు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఓకే, తరువాత శనగ కనీస మద్దతు ధర 130 రూపాయలకి పెంపు. నిన్న కేంద్ర క్యాబినెట్ మీట్ అయ్యిందండి. ఆ మీట్లో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఆల్రెడీ అందులో కొన్ని నిర్ణయాలు నేను నైట్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను, ఎవరైనా చూడకపోతే అక్కడ చూడొచ్చు. ఇక్కడ కొన్ని చెప్పబోతున్నాను. అందులో ప్రధానమైనది ఏంటి అంటే 2022-23 ఈ రబీ మార్కెట్ సీజన్ ఏదైతే ఉందో, అంటే రబీ పంట కాలంలో పండే పంటలన్నీ అమ్ముతారు కదా, ఆ అమ్మే టైంలో శనగలకి కనీస ధరను అంటే క్వింటాల్కు 130 రూపాయలను పెంచుతూ, క్వింటాల్ ఇప్పుడు 130 రూపాయలు అవుతుందన్నమాట శనగ, దీన్ని పెంచుతూ ప్రకటించడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం. ఇది తెలుగు 2 రాష్ట్రాలు లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఇది బెనిఫిట్గా ఉంటుందని చెప్తున్నారు. యాక్చువల్గా దీని ధర ఇప్పటి వరకు 5,100 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 5,230 రూపాయలకి పెరుగుతుంది. ఈ పంట సాగుకు క్వింటాలు 3,400 ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఈ నిర్ణయం ద్వారా కనీస మద్దతు ధరలో దానిపై 74% అధికంగా రైతుకు రాబడి వస్తుంది. అంతే కదా, యాక్చువల్గా రైతుకి 3,000 రూపాయలు ఖర్చు అయితే మరి అతనికి అంత తక్కువ బెనిఫిట్ వస్తే వేస్ట్ కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ ధర 130కి పెంచడం ద్వారా 5,230కి పెరుగుతుంది. అంటే వీళ్ళకి బెనిఫిట్ వచ్చేసి 2,226 రూపాయలు వీళ్ళకి ఇప్పుడు రైతులకి మిగిలిబడి ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా గోధుమపై 40 రూపాయలు, బార్లీపై 35, అండ్ మసూర్ అంటే ఎర్రకంది మీద పప్పుపై 400, ఆవాలపై 400 అండ్ కుసుములపై 114 మేర మద్దతు ధరలని కేంద్రం పెంచింది. కొనుక్కున్న వాళ్ళకి ఇది కొంచెం దెబ్బే. అయితే ఇంకొకటి ఏంటంటే ఒప్పందం, భూ విజ్ఞాన శాస్త్ర రంగంలో సహకారం కోసం రష్యాతో మన ఇండియా గవర్నమెంట్ ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందనమాట. అంటే లోతైన ప్రదేశాల్లో ఉండే ఖనిజ నిల్వలను వెలికి తీయడానికి రష్యా మన ఇండియాకు ఉపయోగపడుతుంది, సహాయం చేస్తుంది. ఆల్రెడీ నేను భారత చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థ అలాగే అజర్బైజాన్ రిపబ్లిక్ ఆడిటర్ల మండలి మధ్య ఒప్పందం గురించి కూడా నేను నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఎవరైనా చూడకపోతే కరెంట్ అఫైర్స్ని చూడండి. అయితే వివిధ పంటల ధరలు, పెంచిన ధరలు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి పంటల ధరలు ఏ విధంగా అనేది. ఇది రూపాయల్లో. గోధుమ వచ్చేసి 2022-23 అంటే లేటెస్ట్గా పెంచింది, ఎక్స్ట్రాగా 40 రూపాయలండి. అండ్ ఖర్చుపై అదనపు ఆదాయం శాతం వచ్చేసి 100%. బార్లీ మీద కూడా 35 రూపాయలు పెంచారు. ఇప్పుడు శనగ మీద 130 రూపాయలు పెంచారు. అండ్ మసూరు పప్పు మీద 400, ఆవాల మీద 400 అండ్ కుసుమ మీద 114 రూపాయలు పెంచడం జరిగింది. ఓకే, తరువాత దీని నుండి అడిగే ఇంపార్టెంట్ 2 ప్రశ్నలు. 2022-23 మార్కెట్లో శనగ ధరను క్వింటాల్కి ఎంత పెంచారంటే 130 రూపాయలు. అండ్ భూ విజ్ఞాన శాస్త్ర రంగంలో సహకారానికి ఏ దేశంతో ఒప్పందానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందంటే రష్యా. మిగతా డీటెయిల్స్ నేను ఇక్కడ ఇవ్వలేదు, మీరు ఏంటన్నా క్వశ్చన్స్ ఇవ్వలేదంటే అన్ని క్వశ్చన్స్ ఇవ్వలేము, ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ పర్టికులర్ క్వశ్చన్ ఇవ్వలేము. కాబట్టి మీరు ఈ ధరలు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతాడు ఎంత శాతం పెంచారు, ఎలా పెంచారు ఏంటనేది. అదేవిధంగా ఇక్కడ భారత చార్టెడ్ అకౌంటెంట్స్ గురించి ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో డెప్త్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇక్కడ అంత టైం స్పెండ్ చేయడం అనేది టైం వేస్ట్. కాబట్టి ఎవరైనా చూడకపోతే అక్కడ వెళ్ళి చూడండి, అక్కడ విత్ క్వశ్చన్స్తో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత నాగా గ్రూప్తో కేంద్ర శాంతి ఒప్పందం. చూడండి, నాగాల్యాండ్లో ఒక సోషలిస్ట్ కౌన్సిల్ ఉంది. దాని పేరు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్. దీన్ని షార్ట్కట్లో NSCN అంటారు. ఇది ఒక నాగాల్యాండ్లకు సంబంధించిన ఒక తిరుగుబాటు కౌన్సిల్ అనమాట, లేదా ఒక తిరుగుబాటు బృందం అనుకోవచ్చు, తిరుగుబాటు సంఘం అనుకోవచ్చు, తిరుగుబాటుకు చెందిన ఆర్గనైజేషన్ అని కూడా అనవచ్చు.
ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే నాగాలాండ్లో వీళ్ళు చాలా దారుణమైన, అంటే 2015లో వీళ్ళు 15 మంది భారత సైనికుల్ని చంపారనే ఒక ఆరోపణ వీళ్ళ మీద ఉంది. అయితే వీళ్ళు వచ్చేసి నాగాలాండ్ తిరుగుబాటు ఏంటంటే నాగాలాండ్ని స్వాధీనం చేసుకోవడానికి తిరుగుబాటు చేస్తూ ఉంటారు, వీళ్ళ ఆధీనంలో తెచ్చుకోవడానికి. లైక్ ఒకప్పుడు శ్రీలంకలో ఎలాగైతే అన్నలు ఉండేవారో ఆ విధం అన్నమాట ఇది. అయితే నాగాలాండ్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనేది వీళ్ళ ఆలోచన. అండ్ మీరు డిస్కవరీలో నాగాలాండ్కి సంబంధించి ఒక పెద్ద స్టోరీ చేశారు. ఆ స్టోరీ చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నాగాలాండ్కి సంబంధించి 2015లో జరిగిన 15 మంది హతమార్చడం గురించి మీకు క్లారిటీగా ఉంటుంది, చూడండి. డిస్కవరీలో కానీ నేషనల్ జియోగ్రఫీలో కానీ వచ్చేవి మీరు చూస్తున్నట్టయితే అవి మీ యూపీఎస్సి అండ్ గ్రూప్స్ లెవెల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు ఇలాంటి తిరుగుబాట్లు నాగాలాండ్లో చేయకుండా 1 సంవత్సరం పాటు భారత ప్రభుత్వానికి ఈ యొక్క నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ మధ్య ఒప్పందం జరిగింది. దీనికి నేతగా నికీ సుమి గారు ఉన్నారు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వము అలాగే వీళ్ళ మధ్య ఒప్పందం జరగడం ద్వారా 1 ఇయర్ పాటు నాగాలాండ్లో ఎలాంటి కాల్పు చర్యలు ఉండవు, ఎలాంటి తిరుగుబాటు చర్యలు ఉండవని ఒప్పందం చేసుకున్నారండి. అయితే ఇప్పటికే ఈ సుమి మీద 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. అయితే ఎప్పుడైతే ఇలా ప్రకటించారు ఇదంతా తలనొప్పి అనేసి వాళ్ళు లొంగిపోయి ఈ ఒప్పందం చేసుకున్నారనమాట. మొత్తం ఈ యొక్క కౌన్సిల్లో 200 మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా లొంగిపోయారు, ఈ సభ్యులందరూ కూడా. అండ్ వీళ్ళ దగ్గర నుండి 83 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓకే. నాగా శాంతి ప్రక్రియలో ఈ ఒప్పందానికి కీలక పరిణామంగా హోంశాఖ చెప్తుంది. రీసెంట్గానే అస్సాంతో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకుందనమాట. అస్సాం తిరుగుబాటు చర్యకు చెందిన ఒక గ్రామంలో ఒక సంస్థ మీద, లేదంటే ఒక కౌన్సిల్ లేదా ఆర్గనైజేషన్ సంఘం, రీసెంట్గా అస్సాంలో కూడా ఇలాంటిది ఒక ఒప్పందం జరిగింది. చాలా మంచి నిర్ణయం ఇలాంటివన్నీ కూడా. కాకపోతే ఇవి ప్రజల మీద ఒకసారి కొన్ని ప్రజలకు తిరుగుబాటు, అంటే ప్రజలకి మద్దతు ఇచ్చే తిరుగుబాటు సంఘాలు కూడా ఉంటాయి. అవి కూడా ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటే కొంచెం ప్రజలు కూడా ఇబ్బందే. ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను తిరుగుబాటు చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉండవు అప్పుడు. అయితే నెక్స్ట్ దీనికి రిలేటెడ్ కీ పాయింట్స్. నికీ సుమి ఎవరంటే నాగాలాండ్ తిరుగుబాటు నేత. నికీ సుమి ఏ బృందానికి నాయకుడు అంటే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏ బృందంతో ఏడాది కాల్పుల విరమణ కోసం ఒప్పందం చేసుకుందంటే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. నెక్స్ట్ నాగాలాండ్ జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే ఏ సంవత్సరంలో నాగాలాండ్ భారతదేశ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే 1963లో. నాగాలాండ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే పి సిలు ఏవో. అండ్ నాగాలాండ్ యొక్క అధికారిక భాష ఏంటంటే ఇంగ్లీష్ అండి అక్కడ. ఓకే. తర్వాత నేటి నుంచి గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్. అయితే గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక సర్వే అండి. ఈ సర్వేలో భాగంగా మన ఇండియాలో ఉన్న 698 జిల్లాల్లో 17,475 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వే విధంగా ఏం నిర్వహిస్తారంటే ఆ గ్రామాల్లో ఉండే పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ప్రార్థనా స్థలాలను సందర్శించి ఈ సర్వే చేస్తారు. మొత్తం 174,750 కుటుంబాలతో ముఖాముఖిగా మాట్లాడి, అయితే బహిరంగ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, అండ్ వాటి మీద ప్రజల నుంచి వచ్చే సమాచారం ఎలా ఉంది, సేవల స్థాయి, పారిశుద్ధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఇలా పర్సంటేజ్ ఆఫ్ మార్కులు ఇచ్చుకుంటూ ఆ గ్రామాలకి ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. ఈ ర్యాంకింగ్స్ అనేవి ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఓకే. అంటే ఈ పర్టికులర్గా అక్కడ పారిశుద్ధ్యం కావచ్చు, అక్కడ క్లీన్గా ఎలా ఉంది, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద ఈ సర్వే అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ సర్వేని గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ అనేది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కింద ప్రారంభించడం జరుగుతుంది. అది ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది. అయితే స్వచ్ఛ సర్వేక్షణ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించడం కార్యక్రమం అంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. స్వచ్ఛ సర్వేక్షణ సర్వేను భారతదేశంలో ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారు అంటే 698, అంటే 17,475 గ్రామాల్లో. అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గురించి జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 2019 మేలో. అయితే ఈ యొక్క మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు ముఖ్య కారణం ఏంటంటే యాక్చువల్గా గంగా నదిని శుభ్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత దీనికి అడిషనల్గా చాలా బాధ్యతలు అప్పచెప్పారు మెల్లగా. అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రస్తుత మంత్రి ఎవరు అంటే గజేంద్ర సింగ్ షెకావత్, ఇతనే మెయిన్ మినిస్టర్. తర్వాత మిషన్ లెర్నింగ్పై హ్యాక్థాన్ 25-26లో నిర్వహించబోతున్నట్లుగా జరగనున్నాయి. హ్యాక్థాన్ పోటీలు జరుగుతాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఉన్నత విద్యామండలి, అలాగే ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ,
నాస్కామ్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫ్యూచర్ స్కిల్స్ హ్యాక్ ఫెస్ట్ ఎంఎల్ ఛాలెంజ్ 2021ను ఉన్నత విద్యామండలి చైర్మన్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మిషన్ లెర్నింగ్పై ఈ హ్యాకథాన్ పోటీలు వచ్చేసి ఈ సెప్టెంబర్ 25, 26న జరుగుతాయి. అండ్ ఇందులో ఇంజనీరింగ్ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి ఇందులో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తారో వాళ్ళకి వచ్చేసి 50,000, 30,000, 20,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తారు. అండ్ అంతేకాకుండా 24 ఇక్కడ వచ్చేసి ఈ నెల ఇందులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 24, 23 నెలలో ఈ 24 వరకు ఈ నెల 24 వరకు కూడా 23 గంటల పాటు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ పోటీలు పెడతారు. ఈ పోటీలో 30,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారని భావిస్తున్నారు. ఇందులో ఎవరైతే 1, 2, 3, 4 వస్తారో అండ్ తర్వాత 6, 12 స్థానాలు వస్తారో వాళ్ళందరికీ కూడా 10,000, 15,000 ఇలా చొప్పున బహుమతులు అయితే ఇస్తారు. అంటే ఫ్యూచర్లో జరగబోయే మిషన్స్ మీద, ఫ్యూచర్లో ఎలాంటి మిషన్స్ ఏంటి అనే దాని మీద వీళ్ళు తయారు చేసి అంటే ఒక ఎగ్జిబిషన్ చేయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే మంచి ఇన్నోవేషన్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కీ పాయింట్ చూసుకుంటే ఉన్నత విద్యామండలి, ఐటీ మంత్రిత్వ శాఖ, నాస్కామ్ ఆధ్వర్యంలో ఏ రాష్ట్రం ఫ్యూచర్ స్కిల్స్ హ్యాక్ ఫెస్ట్ ఎంఎల్ ఛాలెంజ్ 2021 ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే హేమచంద్రారెడ్డి. తర్వాత కొత్త ఔషధ చట్టానికి కేంద్రం కసరత్తు అండి. యాక్చువల్గా ఇప్పటివరకు ఓన్లీ మెడిసిన్స్కి మాత్రమే సపరేట్గా ఉన్న అంటే మెడిసిన్స్కి సంబంధించి ఏవైతే లైక్ ఔషధాలు కావచ్చు, కాస్మెటిక్స్ ఇలాంటి దిగుమతులు, వాటిని తయారు చేయడం, వాటిని సరఫరా చేయడం, అమ్మడం ఇలాంటి వాటికి 1940లో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని కొన్ని సవరణలు చేసి మెడికల్ డివైజెస్ను కూడా ఈ జాబితాలో చేర్చారు. అయితే ప్రజెంట్ పరిస్థితులను అనుగుణంగా ఈ చట్టంలో మార్పులు చేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త బిల్లును రూపొందిస్తోంది. దీనికోసం ఒక ప్యానెల్ కూడా ఏర్పాటు చేసింది. నవంబర్ 30 నాటికి ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాళ్ళకి టార్గెట్ ఇచ్చింది. సో అయితే ఈ కొత్త బిల్లులో అవసరాన్ని బట్టి ఇండస్ట్రీస్ వర్గాలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పాయి. పాత చట్టం వల్ల ఆన్లైన్లో ఔషధ విక్రయాలకు అడ్డంకులు వస్తున్నాయని అండ్ అయితే బిల్లు రూపకల్పన లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం వంటివి ముగియడానికి కనీసం ఏడాది పడుతుందని, అప్పుడే కొత్త చట్టం అమల్లోకి వస్తుందని తెలుపుతున్నారు. అంటే ఇంకొక 1 year పడుతుంది ఈ చట్టం రావడానికి. అయితే ఈ కొత్త చట్టాన్ని రూపొందించడం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అధిపతి విజి సోమాని నేతృత్వంలో 8 మంది సభ్యుల ప్యానెల్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ప్యానెలే ఉపయోగపడుతుంది. అంటే ఇది ఇప్పుడు వచ్చేసి ఈ చట్టంలో మెడిసిన్స్కి సంబంధించి కావచ్చు, కాస్మెటిక్స్, మెడికల్ డివైజెస్కి సంబంధించి ఇందులో ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ ఇష్యూస్ని అలాగే కొన్ని పరిధుల్ని తగ్గించడం కోసం అలాగే పెంచడం కోసం ఈ కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కీ పాయింట్స్, కొత్త ఔషధ చట్టాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో కొత్త ప్యానెల్ ఏర్పాటు చేసిందంటే విజి సోమాని. డీసీజీఐని విస్తరించండి అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రస్తుత అధిపతి ఎవరు అంటే విజి సోమాని. కొత్త ఔషధ చట్టాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్లో సభ్యులు ఎంతమంది అంటే 8. అది డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది దేని కింద ఇవ్వబడిన అధికారం అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కింద ఏర్పాటైంది. ఇది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. తర్వాత చూసుకున్నట్టయితే బీఓబీ వరల్డ్ ప్రారంభం. యాక్చువల్గా బీఓబీ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. అయితే వీళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ అనే ఒక ప్లాట్ఫామ్ని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ కింద పనిచేసే బ్యాంకు. ఈ బ్యాంకులో వచ్చేసి సేవు, ఇన్వెస్టు, బారో, షాపు, షేర్లతో 4 కీలకమైన డిపార్ట్మెంట్స్లో బ్యాంకింగ్కి సంబంధించిన ఉత్పత్తుల్ని, సర్వీసుల్ని ఇవ్వడం కోసం బీఓబీ వరల్డ్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. అయితే ఇది ఒక యాప్ అనమాట. ఈ యాప్లో 2020కి పైగా బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన సర్వీసులు ఇందులో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దీని ద్వారా ప్రతిదానికి మనం బ్యాంక్ వెళ్లకుండా ఆన్లైన్ ద్వారానే అన్నీ కూడా చేసుకునేలా ఈ యొక్క సౌకర్యాన్ని అయితే ప్రకటించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకంతా కూడా ఇంకా వర్చువల్గానే మనకు నచ్చిన పనులు చేసుకోవచ్చు. ఇందులో ప్రొవైడ్ చేసిన ఈ 220 సర్వీసెస్లో మనకు కావాల్సిన ఏదైనా సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ ద్వారా మనం ఆన్లైన్లోనే ఇంటి దగ్గర ఉండే చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇలా మేము ఒక బీఓబీ వరల్డ్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చాదా అనౌన్స్ చేశారు. ఓకే, గుర్తుపెట్టుకోండి.
అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్ చూసుకుంటే బీఓబీని విస్తరించండి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. బీఓబీ వరల్డ్ అనే డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించిన బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే సంజీవ్ చాదా. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకులు విలీనం చేశారంటే విజయ బ్యాంకు మరియు దేనా బ్యాంకు. బ్యాంక్ ఆఫ్ బరోడాని ఎప్పుడు స్థాపించారంటే 20 జూలై 1908. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపకుడు ఎవరంటే సాయాజీరావు గైక్వాడ్ III అంటే ఒకప్పుడు అతను రాజు, అతను స్థాపించారు ఈ బ్యాంక్ని. నెక్స్ట్ మైనారిటీ కమిషన్ చైర్మన్గా ఇక్బాల్ సింగ్. జాతీయ మైనారిటీ కమిషన్ దీన్ని NCM అంటారు. దీని యొక్క నూతన చైర్మన్గా మాజీ ఇండియన్ ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఆఫీసర్ అయిన ఇక్బాల్ సింగ్ లాల్పూర్ నియమితులు కావడం జరిగిందనమాట. ఇక్కడ సమాచారం ఇచ్చారు, ఎందుకంటే ఈ పేపర్ నిన్న వచ్చింది కాబట్టి సమాచారం అంటే నిన్న వాళ్ళు రాత్రి టైప్ చేసి ఆర్టికల్ని ప్రజెంట్ చేస్తారు కాబట్టి ఇప్పటికీ ఉన్న అప్డేట్ ప్రకారం అతను ఆల్రెడీ అఫీషియల్ నియమితులుగా అవ్వడం జరిగిందని అఫీషియల్గా స్టేట్మెంట్ న్యూస్లో అయితే రావడం జరిగింది. పంజాబ్కి చెందిన లాల్పూర్ ఇప్పటివరకు బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి నేషనల్ మైనారిటీ కమిషన్లో ఆయనకి చైర్మన్గా బాధ్యత అప్పచెప్పారు. అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్ చూస్తే NCMని విస్తరించడం అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. జాతీయ మైనారిటీ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఇక్బాల్ సింగ్ లాల్పూరా. ఓకే, ఇప్పుడు ఎడిటోర్లు అండి. అభివృద్ధికి సహకార మంత్రం. సో బ్రిక్స్ గురించి మన అందరికీ తెలుసు. బ్రిక్స్ అనేది 5 దేశాలకు చెందిన ఒక కూటమి. అయితే దీని యొక్క 13వ శిఖరాగ్ర సమావేశం. అంటే శిఖరాగ్రం అంటే ఈ బ్రిక్స్ మీటింగ్లో చాలా మంత్రులు ఉంటుంది. లైక్ ఏంటంటే అగ్రికల్చర్ మినిస్టర్స్ కావచ్చు, అంటే వ్యవసాయ మంత్రుల మీటింగ్ కావచ్చు, అండ్ అంతేకాకుండా విదేశాంగ మంత్రుల మీటింగ్ కావచ్చు, రక్షణ మంత్రుల మీటింగ్ కావచ్చు, ఆర్థిక మంత్రుల మీటింగ్, ఇలా చాలా మంత్రుల మీటింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ శిఖరాగ్రం సభ అంటే ఏంటంటే హెడ్లు ఆ దేశాలకి ఎవరైతే హెడ్స్ ఉంటారో హెడ్ లీడర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసే మీటింగ్ అనమాట. ఈ యొక్క 13వ మీటింగ్కి మన ఇండియానే హోస్ట్ చేస్తుంది. కాబట్టి ఎడిటోర్ల గురించి అసలు బ్రిక్స్ దేశాల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఈ 5 దేశాల కలయికనే బ్రిక్స్ అంటాం. B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా, C ఫర్ చైనా అండ్ S ఫర్ సౌత్ ఆఫ్రికా. వీళ్ళందరూ కలిసి 2006లో ఈ కూటమిని ఏర్పాటు చేశారు. భారత అధ్యక్షతన ఇప్పుడు బ్రిక్స్ 13వ శిఖరాగ్ర సభ వర్చువల్గా జరగబోతోంది. 2012, 2016లో కూడా మనమే ఈ సభకి హోస్ట్ చేసాం, అధ్యక్షత వహించాం. మళ్ళీ ఇప్పుడు 2021లో మనమే ఇస్తున్నాం. 15వ వార్షికోత్సవం సందర్భంగా తమ మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి, అలాగే ఒకే అభిప్రాయం మీద ఈ బ్రిక్స్ దేశాలని నడవడం కోసం అంచనాలు ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఆలోచిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక భద్రత, సాంస్కృతిక రంగాలతో పాటు తమ ప్రజల మధ్య కూడా స్నేహ సహకారాల వృద్ధికి ఇందులో పునాదులు వేయాలని, అంటే దాని గురించి కూడా ఆలోచించాలని దేశాలు భావిస్తున్నాయి. పరస్పర సహకార వృద్ధికి ఏటా శిఖరాగ్ర సభాధ్యక్షురాలిగా ఇండియా ఉండబోతోంది. ఈ 13వ శిఖరాగ్ర సమావేశానికి మన ఇండియానే అధ్యక్షత వహిస్తోంది. అయితే గడిచిన 15 ఏళ్లలో బ్రిక్స్ దేశాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సైబర్ భద్రతలపై చర్చలు జరిపాయి. విద్య, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికతలు, ప్రకృతి వైపరీత్యాల అండ్ నిభాయింపు వంటి రంగాల్లో సహకరించుకోవాలని నిశ్చయించాయి. దీన్ని ఈ ఏడాది మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ వర్గాలు చెప్తున్నాయి. గతంలో వాణిజ్య లోటును ఎదుర్కొనే వర్ధమాన దేశాలు గండం గట్టెక్కాలంటే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వీటి యొక్క అవసరం ఉండేది. ఇటువంటి దేశాలను ఆదుకోవడానికి బ్రిక్స్ అత్యవసర రిజర్వ్ నిధిని కూడా ఏర్పరిచింది. పాశ్చాత్య దేశాల ఆధిపత్యంలో బహుళపక్ష ఆర్థిక సంస్థలకు ప్రపంచ బ్యాంకుకు ప్రత్యామ్నాయంగా నూతన అభివృద్ధి బ్యాంకును అంటే న్యూ డెవలప్డ్ బ్యాంకును తీసుకొచ్చారు. అండ్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాణిజ్య సంస్థల సంస్కరణల కోసం కృషి చేయాలని బ్రెసిలియా ప్రకటన తీర్మానించింది. ఉగ్రవాద నిరోధానికి చేతులు కలపాలని కూడా చెప్పుకుంది. బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారానికి ప్రాధాన్యం ఇస్తున్నా అన్ని అంశాలపై అవి ఏకతాటిపై నిలుస్తున్నాయని చెప్పలేం. అంటే చెప్తున్నారు అందరూ కూడా ఆ మీటింగ్లో, అవును ఇలా చేయాలి అలా చేయాలని, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రం అలా చేయట్లేదు. అందరూ కూడా కలిసి చేయట్లేదు ఈ బ్రిక్స్ దేశాలన్నీ. అందులో ఒక విధంగా చెప్పాలంటే చైనా ఒకటి. ఓకే, చైనా రష్యాలకు గిట్టదు. క్వాడ్ కూటమిలో అమెరికాతో పాటు భారత భాగస్వామిగా ఉంది. అయితే ఈ కూటమిలో నచ్చదు అనమాట. అమెరికాతో పాటు గిట్టని క్వాడ్ కూటమి అనేది రష్యాకి, చైనాకి ఇష్టం ఉండదు. కానీ అందులో మన ఇండియా భాగస్వామిగా ఉంది, పార్ట్నర్గా ఉంది. మళ్ళీ అక్కడ బ్రిక్స్లో కూడా మనం ఉన్నాం. బ్రిక్స్లో మళ్ళీ చైనా ఉంది.
చూసారా, ఇలాంటి కూటములు బ్రిక్స్ దేశాల ఐక్యతను భంగం కలిగిస్తాయని చైనా, రష్యా భావిస్తున్నాయి. మరోవైపు లదాఖ్ సరిహద్దు దక్షిణ చైనా సముద్రంలో చైనా అతిక్రమణలకు భారత్ వ్యతిరేకిస్తోంది కూడా. మరి ఇప్పుడు ఇందులో మన ఇండియా ఉంది, చైనా ఉంది. వీళ్ళిద్దరి మధ్య స్నేహపూర్వకం ఎలా ఏర్పడుతుందో చూడాలి. హాంకాంగ్, ఫంజియాంగ్లలో చైనా వాళ్ళ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటికి మించి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో రష్యా చేరలేదు. బీఆర్ఐని భారత్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలుసు. ఉక్రెయిన్లో రష్యా దూకుడును ప్రపంచ దేశాలు నిరసిస్తున్న తరుణంలో బ్రిక్స్ వైఖరి ఏమిటనే ఆసక్తి అందరిలో ఉంది. అంటే ఇప్పుడు ఒక దేశం మధ్య ఒక దేశానికి పడదు, అది బాహ్య ప్రపంచానికి క్లారిటీ తెలుసు. కానీ అలా పడని దేశాలు కూడా కూటమిలో భాగస్వామికి అవ్వడం, అలాగే ఒక నచ్చని ఒక దేశంతో ఇంకొక నచ్చని ఇంకొక కూటమిలో ఉండడం అనేది కూడా అసలు ఏంటి ఈ కూటమిల యొక్క ముఖ్య ఉద్దేశం అర్థం కావట్లేదు. అయితే భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు పాశ్చాత్య దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉండగా రష్యా, చైనాలు రాజకీయంగా పాశ్చాత్య దేశాలను వ్యతిరేకిస్తున్నాయి. అంటే డెవలప్మెంట్ పక్కన పెట్టేసి పొలిటికల్ సైడ్ వచ్చేసి వాళ్ళ చుట్టూ ఉండే దేశాల మీద వ్యతిరేకత చూపిస్తాయి ఈ చైనా, రష్యా. కొన్ని ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ దేశాల మధ్య భిన్న దృక్పథాలు ఉన్న ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చే అంశాల్లో సహకారాన్ని విస్తరించాల్సి ఉంటుంది. మీరు బయటగా ఎన్నున్నా సరే ఆ కూటమిలో తీసుకునే నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయడం ముఖ్యంగా చెప్తున్నారు. గతంలో బ్రిక్స్ సమావేశాల్లో ప్రధానంగా IMF ఓటింగ్ హక్కుల మీద, నూతన అభివృద్ధి బ్యాంకు మౌలిక వసతుల మీద చర్చించేవారు. అండ్ తర్వాత అలాగా సమావేశంలో కోవిడ్ వల్ల అండ్ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థలు ఇలాంటి వాటి మీద కూడా చర్చించుకోవడం స్టార్ట్ చేశారు. బ్రిక్స్ దేశాలు జీడిపి వేగంగా పుంజుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆర్థికపరమైన సలహాలు, సూచనలు, సహాయాలు తీసుకుంటారు. వర్ధమాన దేశాలు కోవిడ్ నుంచి చేరుకుంటే కానీ ఆర్థికంగా నిలబడలేవు. వాటికి టీకాల కొరత అంటే టీకాలు అనేది చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే టీకాలు అనేది వేస్తే చాలామందికి కరోనా అనేది ఇన్ఫెక్ట్ అవ్వదు. అయితే ఐక్యరాజ్య సమితి కోవాక్స్ కార్యక్రమానికి భారత్ 6.6 కోట్ల టీకాల డోసులు ఇచ్చింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మార్పులు తీసుకురాబోతున్నాయి. ఉగ్రవాదంపై పోరుకు తోడ్పడే ఈ అధునాతన సాంకేతిక రంగంలో ఇరు దేశాల మధ్య సహాయం ఉండాలని బ్రిక్స్ దేశాలు ప్రయత్నించాలి. వీటి మీద ఇప్పుడు చైనా ఉంది, చైనా లేదు మేము ఇండియాను వదలం, భారతదేశం లేదు మేము చైనాను వదలం, ఎలా అంటే మరి బ్రిక్స్ దేశాల కూటమి ఉండి వేస్ట్ అయిపోతుంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యతత్వం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు బ్రిక్స్ దేశాల మద్దతును భారత్ కోరుతోంది. కోవిడ్ టీకాల ఉత్పత్తిపై మేధా హక్కులు తొలగింపు, అంతర్జాతీయ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటుకు ఆయా దేశాలతో కలిసి కృషి చేయాలని భావిస్తోంది. ఆరోగ్యం, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో బ్రిక్స్ దేశాల సమైక్య కృషికి పిలుస్తోంది. రష్యాతో పొరపచ్చాలను తొలగించుకోవడానికి తాజా శిఖరాగ్ర సభలో ఇండియా ప్రాతినిధ్యం ఇవ్వవచ్చు. అయితే ఇటీవల కాలంలో చైనా, రష్యాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక రంగాల్లో సహకారం పెరుగుతోంది. పాకిస్తాన్కు రష్యా ఆయుధాలు సరఫరా చేస్తూ సంయుక్త సైనిక విన్యాసాలు కూడా చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో రష్యా, చైనా, పాకిస్తాన్ల మధ్య కొంత అవగాహన వచ్చింది. చైనా సపోర్ట్ చేస్తానంటుంది, పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తానంటుంది, రష్యా కూడా దీని మీద అసలు నోరే ఎత్తట్లా. ఇది భారత ప్రయోజనాలకు కొంచెం నష్టమే. రష్యాతో సంబంధాల పటిష్టీకరణకు దక్షిణ చైనా సముద్రంలో లదాఖ్ సరిహద్దుల్లో చైనాతో వివాదాల పరిష్కారానికి బ్రిక్స్ సభా వేదికగా భారత్ ప్రయత్నించవచ్చు. రాజకీయ, ఆర్థిక, భద్రతా అంశాల్లో క్లిష్ట సవాళ్ళలో ముమ్మరిస్తున్న వేళ ప్రపంచానికి ఒక ఆశాదీపంగా బ్రిక్స్ మీటింగ్ అయితే నిలవుతుందని చెప్తున్నారు. సింపుల్గా చెప్తాను చూడండి, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ గారు అధ్యక్షత వహించబోతున్నారు. అయితే బ్రిక్స్ అనే దాంట్లో అసలు మనకి ఏదైతే రష్యా ఉందో అలాగే చైనా కూడా ఉంది. అయితే ఈ రష్యా, చైనా ఇక్కడ మీరు బాగా చూసుకోండి, ఇక్కడ మీకు బ్రిక్స్ అనేది ఎలా ఏర్పడింది, ఇది రష్యా అండ్ ఇది ఇండియా, ఇది చైనా. వీళ్ళిద్దరితో మనకి ఇది మనకు బాగా శత్రు దేశం, దీని ద్వారా మనకి ప్రాబ్లం ఏం లేదు. కానీ వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ వల్ల రష్యా మన మీద కూడా మొండి చేయి చూపించే అవకాశం ఉంది. కాకపోతే రీసెంట్గా నిన్న జరిగిన కొన్ని ఒప్పందాలు, కొన్ని లేటెస్ట్గా రష్యాతో చాలా ఒప్పందాలు జరుగుతున్నాయి. అయితే ఒప్పందాలు వచ్చేసి అవి ప్రభుత్వం పరంగానే ఉండిపోతున్నాయి. కానీ పొలిటికల్ సైడ్గా భారతదేశానికి ఏదైనా చేయాలన్నా, ఏమైనా ఇవ్వాలన్నా సరే కొంచెం ఆలోచన చేస్తుంది రష్యా. అండ్ రష్యా నుండి మనం చాలా మిజైల్స్ను కూడా కొనుక్కున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చైనా కావచ్చు, అలాగే రష్యా మధ్య కావచ్చు, స్నేహపూర్వక సంబంధాలను భారతదేశం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చైనా కానీ, రష్యా కానీ మనతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
వాటి కృషికి మిగిలి ఉన్న సౌత్ ఆఫ్రికా కావచ్చు అండ్ బ్రెజిల్ కూడా సపోర్ట్ చేయాలని ఈ మీటింగ్లో చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని అండ్ ఇలాంటి కోవిడ్ మహమ్మారిని ఆర్థికంగా మళ్ళీ మనం పుంజుకోవడానికి కావాల్సిన సహాయాలని ఈ 5 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటే బాగుంటుంది. అండ్ బ్రిక్స్ అనేది వచ్చేసి ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన అన్ని విధాలుగా ఈ 5 దేశాలు సహకారాలు అందించుకోవడం కోసం ఏర్పాటు చేశారు ఈ కూటమిని. ఇదిగా టోటల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.